నా పేరు రాజశేఖర్ రెడ్డి, గంగాపూర్ గ్రామం. ఈరోజు మనము సింగిల్ విండో సొసైటీ ముందర నిలబడి ఈ ప్రెస్ మీట్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఈ ప్రెస్ మీట్కి వచ్చిన ప్రెస్ మిత్రులకు, మీడియా మిత్రులకు మరి అందరికీ ధన్యవాదాలు. ముఖ్య ఉద్దేశం ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే రైతే రాజు అని మనం అందరం చెప్పుకుంటున్నాం కాబట్టి రైతులను సక్రమంగా నడిపించడానికి ఈ సొసైటీ గత ప్రభుత్వాలు ఏర్పాటు చేసి ఎన్నో స్కీములు ఎన్నో చేసినాయి. అయితే బేసికల్గా ఈ సొసైటీలో జరిగిన అవకతవకలు మీ అందరి దృష్టికి తీసుకురావడానికి కోసం మీ ముందు ప్రెస్ మీట్ చేయడం జరిగినది. ఇందులో 3 విషయాలు మేము ప్రస్తావన చేస్తున్నాము. ఇక్కడ జడ్చెర్ల సొసైటీలో సీఈఓగా పనిచేస్తున్న యాదగిరి గంగాపూర్ గ్రామానికి చెందిన వ్యక్తి తను పార్లమెంట్ ఎలక్షన్లలో బాహాటంగా గంగాపురంలో ప్రచారం చేస్తూతో పాటు మరి అక్కడున్న ఓటర్లను కూడా ప్రబోధనం చేయడానికి గురి చేసిండు. ఏ విధంగా అంటే మీరు ఇట్లా ప్రభుత్వానికి, బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఇట్లా ఓట్లు అయిపోతే మీ ఓట్లను కొనని, లేకపోతే మీకు సరైన రేటు కలిపేదని చెప్పేసి ఎన్నో ఇబ్బందులకు గురి చేసిండు. అదొకటి. అదే విషయం వచ్చి ఇంకొక విషయము, రైతుల పట్ల ఎన్నో అవకతవకలు కూడా ఈ సొసైటీలో జరిగింది. ఇందులో యూరియా కుంభకోణం కూడా జరిగింది. 4.5 లక్షల రూపాయల కుంభకోణం కూడా జరిగింది. కొంతలో కూడా ఎన్నో అవకతవకలు కూడా గతంలో జరిగినాయి. ఎంతోమంది రైతులు మొరపెట్టుకున్నా కూడా వీళ్ళు చర్యలు ఎలాంటి తీసుకోలేదు. మీకు చూసినట్లయితే లాస్ట్ టైం ఎలక్షన్లో కొన్ని 2020 సంవత్సరంలో ఈయన చేసిన అక్రమాలకు ఇట్లా ఈయన సస్పెండ్ చేయాలని చెప్పేసి ఆర్డర్ కాపీ కూడా ఇచ్చింది. దాన్ని తీర్మానం చేస్తూ కొంతమంది రాజకీయ నాయకుల ఒత్తిళ్లతోటి మళ్ళీ జాబ్లో జాయిన్ చేసుకోవడం జరిగింది. జాబ్లో జాయిన్ చేసుకున్నా కూడా ఈయన ఏంటి ప్రవర్తన ఎలాంటి మార్పులు చేయలేదు. కాబట్టి మీరందరూ కూడా మొన్న కలెక్టర్ గారికి, డీసీఓ గారు మేడం కూడా కంప్లైంట్ చేస్తే వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేశారు. దాదాపు 20-30 మంది రైతులు ఇక్కడికే వచ్చి ఇతను ఎలక్షన్ల క్యాంపెయినింగ్ చేసిన, ఈయన వల్ల రైతులకు ఎంతో ఇబ్బంది కడుతుంది. ఇప్పుడు కూలీల హమాలి పేరు మీద ₹2 కమిషన్ తీసుకొని దాదాపు ఇయర్లీ ₹1,90,000 ₹88,000 పంచుకున్నట్లు కూడా వాళ్ళ నోటీస్ తీసుకుపోయినాము. మేము కూడా ఏం చెప్తున్నామంటే రైతే రాదన్నప్పుడు వీళ్ళు ఎలాంటి చర్యలు తీసుకుంటలేరు. ఒకటే కుటుంబానికి చెందిన 3 జాబ్లు ఉన్నారు. ఇలా తండ్రి జాబ్ చేస్తాడు, కొడుకు జాబ్ చేస్తాడు, ఇంకో కొడుకు జాబ్ చేస్తాడు. ఈవెన్ ఈయన అటెండెన్స్ చూస్తుంటే కొడుకు పెళ్ళినప్పుడు కూడా ప్రజెంట్ చేసుకున్నాడు అటెండెన్స్. అంటే ఇంకా కొడుకు పెళ్ళైనప్పుడు తండ్రి ఎవరైనా జాబ్లోకి వస్తారా? ఈ అటెండెన్స్ షీట్లో కూడా అదే ఆయన జాబ్ చేస్తున్నట్లుంది. మరి ప్రభుత్వం చర్యలు తీసుకోమంటే మన ఎలక్షన్స్లో తీసుకోమని చెప్పేసి మేము ఒక ఫోటో చూపించినాము. ఒక ఫోటో ఊర్లో పార్టిసిపేట్ చేస్తుంటే ఇది ప్రజెంట్ చేయడం జరిగింది. అయితే వాళ్ళ సంజాయిషి ఎట్లుందంటే నేను ఎలక్షన్స్ కోసం వచ్చినా కాబట్టి మేము అని చెప్పారు. కాకపోతే దీంతో పాటు ఎంతోమంది నాయకులు కూడా ఈయనతో ప్రచారం చేశారు. మేము ఆఫీసర్లకు ఒక్కటే రిక్వెస్ట్ చేసాను, కావాలంటే గంగాపూర్ ఫుటేజ్ పోలీస్ స్టేషన్లో ఉంది. ఆఫీసర్లు మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి రిక్వెస్ట్ పెట్టుకుంటే ఫుటేజ్ వస్తుంది. ఈయన పార్టిసిపేట్ అయిందా లేదా ఒకటి. ఈయన హయాంలో ఏ రైతు అన్నా మార్కెట్కి ఒడ్లు తీసుకొచ్చిన వాళ్ళు సాఫీగా అమ్ముకుంటున్నారా లేదా కూడా కావాలి. ప్రతి దగ్గర స్కామే జరుగుతుంది. ఇక చైర్మన్ గారు ఉన్నారు, వైస్ చైర్మన్ కూడా ఎంతో మంది ఉన్నారు. వాళ్ళు కూడా ఏం చేయలేకపోతారు. పొలిటికల్ ఒత్తిడి. మీ అందరికీ ఒకటే రిక్వెస్ట్, ఇతన్ని సింగిల్ విండో నుంచి సస్పెండ్ చేస్తే తప్ప రైతులకు న్యాయం జరగదని మేము కోరుకుంటున్నాము. అందుకే మీరు కూడా కోఆపరేట్ చేసి దీన్ని వైరల్ చేయండి. గతంలో కందులు కూడా అమ్ముకోరు వీళ్ళు. ప్రతిదీ స్కామే ఉంది. సింగిల్ విండో పేరుకే భవనం మంచిగా కట్టించారు, రైతులకు ఏదో చేయాలని, కానీ గ్రౌండ్ లెవెల్లో మాత్రం చేస్తలేరు. తెలంగాణ మా గంగాపూర్లో ఎవరు చదువుకున్నో లేరా? 2 కొడుకులు తండ్రి ఒకటే దగ్గర ఎట్లా జాబ్ చేస్తాడు? వేరే వాళ్ళకి జాబులు రావా? ఒకటే నెల నుంచి 50,000 రూపాయలు ఇన్కమ్ తీసుకుంటా రాజకీయం చేసుకుంటుంటే మరి వేరే వాళ్ళు చదువుకునే వాళ్ళు ఎందుకు? వాళ్ళ పరిస్థితి కూడా తెలియాలని మీ అందరికి దృష్టికి తీసుకొస్తున్నారు. గతంలో కూడా సస్పెండ్ అయిన లెటర్ కూడా ఉంది. అవన్నీ కూడా మీకు ఇస్తా. ఇప్పుడు మన వైస్ చైర్మన్ గారు, పిఎస్సి చైర్మన్ గారు మాట్లాడతారు. థ్యాంక్ యూ. సీఈఓలు ఉండి నాశనం చేస్తున్నారు తప్ప వేరే ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేయడం లేదు. మేము ఇంకా ఎన్నెన్నో కలలు కన్నాం. చాలా హైలైట్గా ఈ సొసైటీని చేసి జిల్లాలోనే ఒక ఆదర్శ సొసైటీగా మార్చాలని మా చైర్మన్ గారు కలలు కన్నాడు. కానీ అది బూడిలో పోసిన పన్నీర్ లాగానే మారిపోయింది. మరి మేము కూడా చాలాసార్లు కూడా వీళ్ళిద్దరిని ఇక్కడ పనిచేయొద్దని చెప్పాం. కానీ ఆయన ఎక్కడనో వాళ్ళ పై ఆఫీసర్లతోటి వసత్తు పలికి మరి ఇక్కడనే ఉండడం జరుగుతుంది. మరి ఇలాంటి చర్య మంచిది కాదని, అతి తొందరగానే ఈయనను తీసేస్తేనే బాగుంటుందని, ఈయనను తీసేస్తేనే సొసైటీ బాగుపడుతుందని నేను మీ అందరి ముందు విన్నవిస్తున్నాను.